నమస్తే రైతు మిత్రులారా. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఆర్గానిక్ అనేది ఒక పెద్ద నినాదం. రసాయనాలు లేని ఆహారం తినాలని అందరూ కోరుకుంటున్నారు. కానీ ఒక దేశం రాత్రికి రాత్రే పూర్తిగా ఆర్గానిక్ అయిపోవాలని నిర్ణయించుకుంటే ఏం జరుగుతుంది? ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా కుప్పకూలుతుంది? శ్రీలంక దేశం చేసిన ఆ సంచలన ప్రయోగం వెనుక ఉన్న చేదు నిజాలను ఈరోజు మనం రైతు పాఠంలో వివరంగా తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏప్రిల్ 2021 సంవత్సరంలో శ్రీలంక ప్రభుత్వం ఒక అసాధారణ ఉత్తర్వు జారీ చేసింది. దేశంలోకి రసాయన ఎరువులు, పురుగుమందుల దిగుమతిని పూర్తిగా నిషేధించింది. అక్కడి ప్రభుత్వం చెప్పిన కారణం ప్రజల ఆరోగ్యం, భూమి సారం కాపాడటం. అసలు కారణం ఆ సమయంలో శ్రీలంక దగ్గర విదేశీ కరెన్సీ నిల్వలు తగ్గిపోయాయి. ఏటా ఎరువుల దిగుమతి కోసం ఖర్చు చేసే సుమారు 3,300 కోట్లు భారాన్ని తగ్గించుకోవటానికే శ్రీలంక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అంటే ఇది పర్యావరణం కంటే ఆర్థిక అవసరాల కోసం తీసుకున్న నిర్ణయం. నిర్ణయం తీసుకున్న వెంటనే రైతులకు చుక్కలు కనిపించాయి. ఎందుకంటే సరిపడా ప్రత్యామ్నాయం లేదు. రసాయన ఎరువుల స్థానంలో వాడటానికి అవసరమైన కాంపోస్ట్ లేదా సేంద్రియ ఎరువులు దేశంలో 10% కూడా లేవు. దిగుబడి భారీగా తగ్గింది. దశాబ్దాలుగా రసాయనాలకు అలవాటు పడ్డ నేల ఒక్కసారిగా ఎరువులు లేకపోయేసరికి శక్తిని కోల్పోయింది. ప్రధానంగా వరి 20% దిగుబడి తగ్గింది. దేశం బియ్యం కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సొచ్చింది. టీ శ్రీలంక ప్రధాన ఆదాయ వనరు. ఇందులో 18% దిగుబడి తగ్గి ఎగుమతులు దెబ్బతిన్నాయి. పెరిగిన ధరలు మార్కెట్లో కూరగాయల ధరలు 2-3 రెట్లు పెరిగిపోయాయి. సాధారణ ప్రజలకు తిండి దొరకడమే కష్టమైంది. శాస్త్రీయంగా చూస్తే శ్రీలంక ప్రభుత్వం 3 పెద్ద తప్పు చేసింది. మట్టి లక్షణం రసాయన ఎరువులు వాడే నేలలో మిత్ర సూక్ష్మజీవుల సంఖ్య తక్కువగా ఉంటుంది. అవి మళ్లీ పెరగడానికి సమయం ఇవ్వకుండా ఎరువులు ఆపేయటం వల్ల మొక్కలకు పోషకాలు అందలేదు. శిక్షణ లేకపోవడం రైతులకు ఆర్గానిక్ పద్ధతుల్లో చీడపీడను ఎలా నివారించాలో కనీస అవగాహన కల్పించలేదు. ఒకేసారి మార్పు ఏ దేశమైనా దశలవారీగా మారాలి. కానీ శ్రీలంక 100% మార్పును కేవలం నెలల వ్యవధిలో ఆశించింది. రైతు మిత్రులారా, శ్రీలంక కథ మనకిచ్చే సందేశం ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఒక తపస్సు లాంటిది. ఇది ఒక్క రోజులో అయ్యే పని కాదు. మొదట 25% రసాయనాలు తగ్గించి 25% ఆర్గానికానికి పెంచుకుంటూ 4-5 ఏళ్లలో పూర్తి స్థాయిలో మారాలి. ముందుగా నేలను సిద్ధం చేయాలి. పచ్చిరొట్టె ఎరువులు, పశువుల ఎరువుతో నేలలో జీవశక్తిని పెంచాలి. ప్రభుత్వ సహకారం ప్రభుత్వం కేవలం ఆదేశాలు ఇవ్వడమే కాదు, రైతులకు సబ్సిడీపై ఆర్గానిక్ ఎరువులు అందింది. శ్రీలంక చేసిన తప్పు మనం చేయకూడదు. విజ్ఞానంతో కూడిన వ్యవసాయమే రైతుకు శ్రీరామరక్ష. ఈ సమాచారం మీకు నచ్చితే మీ తోటి రైతులకు కూడా షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై కిసాన్.